తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ పునర్నిర్మాణం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనుకున్నామో అవన్నీ సాధించాలా, మనం ఏవైతే పెట్టుబడులు తేవాలనుకున్నామో అమ్మవారికి జీవనలు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నేను విద్యా విధానంలో దేశానికే రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో మరమ్మతుల కోసం 17 కోట్లను మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం సరిగా దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. అన్ని సబ్జెక్టులు కూడా చర్చించామన్నమాట. లాస్ట్లో ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు. గతంలో చేసింది అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం. జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేసాం అనమాట. అన్నింటి కూడా చర్చించాం. జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ, గుంటల రోడ్లకు పూడ్చడానికి కానీ, పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ, ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని, అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము. అన్నింటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాం. ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను, విద్యాశాఖ మంత్రి గారు రవి గారు, మా శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది. విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు, యూనియన్ సలహాలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. దాంతో పాటుగా కూడా విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి
దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేదా షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల PM అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సైదాల్లో 95% ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జడ్పీసీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము సమాధానాలు చెప్పించాం. గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం. గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు ఆ రోజు మా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలి, ఫలాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా లాటరీ ద్వారా 11 మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు కేటాయించారు. డీఆర్ఓ రామ్నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో మద్యం దుకాణాల లాటరీ నిర్వహించారు. మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి దుకాణాలను నడపాలని ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు సూచించారు. సమానత్వం, సాంఘికంగా వెనుకబడితనం, ఆర్థికంగా అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావంతు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున, మరియు జూపాడు బంగ్లా, పగిడేల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పామర్పాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయటం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము చేయగలిగాం. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా
ఈ యొక్క వైట్ షాపులు అనేటటువంటివి గీత కులాల వారు వినియోగించుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దానికి సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుంటా ఎవరి కలన హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తాం. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని వెల్లడి. మార్గదర్శి స్కామ్ పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారని వ్యాఖ్య. త్రాగునీరు అందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే అంజిబాబు. కృతజ్ఞతలు తెలిపిన రాయలం విజయ్ సంచన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్ కమిటీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.